నమస్తే అండి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు పోచారం మున్సిపాలిటీ పోచారం ఏరియాలో స్టాండలోన్ అపార్ట్మెంట్లో రెడీ టు మూవ్ ఇన్ 2 and 3 BHK ఫ్లాట్స్ మీ ముందుకు రావడం జరిగింది. ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్గా బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ అపార్ట్మెంట్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ వితిన్ 1 minute క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ, చాలామంది కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం ద్వారా మరికొన్ని మంచి ప్రాపర్టీస్ అనేది మీ ముందుకు తీసుకోవడానికి బూస్టింగ్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా అన్నోజిగూడ చౌరస్తా నుంచి ఇక్కడ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అండ్ ఎమ్యూనిటీస్, ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా వరంగల్ హైవేలో ఉన్న అన్నోజిగూడ చౌరస్తా కవర్ చేస్తున్నాను. అన్నోజిగూడ చౌరస్తా నుంచి అపార్ట్మెంట్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అండ్ అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చౌరస్తా నుంచి ఇక్కడ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి అపార్ట్మెంట్ దగ్గరికి రావడం జరిగింది. అపార్ట్మెంట్ ముందున్న రోడ్ వచ్చేసి 30 feet రోడ్. 30 feet రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నానండి. ఈ అపార్ట్మెంట్ అన్నది 1250 SFTలో HMD అండ్ రేరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ROC కన్స్ట్రక్షన్స్ వారు ఈ అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. అపార్ట్మెంట్ యొక్క డ్రైవ్ వే కవర్ చేస్తున్నాను. చుట్టూ సెట్ బ్యాక్స్ తీసుకొని నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. అండ్ ఏరియాలో మున్సిపల్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 20 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డ్రైవ్ వే కవర్ చేస్తున్నాను. అండ్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డ్రైవ్ వే అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే పోచారం ఇన్ఫోసిస్కి 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. సింగపూర్ టౌన్షిప్కి 500 meter డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ గ్యాలక్సీ టవర్స్కి వచ్చేసి ఇది 100 meter డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ప్రపోజ్డ్ 100 feet రోడ్కి ఇది సెకండ్ బిట్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అపార్ట్మెంట్కి సంబంధించిన బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్ అన్నది చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డ్రైవ్ వే అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ అపార్ట్మెంట్కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ చూస్తున్నానో ఇది వచ్చేసి వినూత్న విల్లాస్ అండి. సో ఈ విల్లాస్ చూసుకున్నట్లయితే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే రామ్కి బిల్డర్స్ వాళ్ళు అండ్ జైన్ కన్స్ట్రక్షన్స్ వారు అండ్ ఏఎస్ కన్స్ట్రక్షన్స్ వారు ఇలా చెప్తూ వెళ్తే మంచి ప్రీమియం బిల్డర్స్ ఉన్నటువంటి ఏరియాలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ బోర్డ్ కవర్ చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్కి ప్యానల్ బోర్డ్ దగ్గర ఉన్నటువంటి సేఫ్టీ గ్రిల్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి వాచ్మెన్ అనేది ఇక్కడ లీవింగ్ ఉంటున్నారండి. ఈ అపార్ట్మెంట్లో ఆల్రెడీ పొజిషన్ ఇవ్వడం జరిగింది, చాలామంది లీవింగ్ ఉంటున్నారు. ఇక్కడ 2 BHK 3 BHK ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎమ్యూనిటీస్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ లిఫ్ట్ ఏరియా ఆపోజిట్లో ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను.
సెకండ్ ఫ్లోర్ లో ఉన్న 3 BHK ఫ్లాట్ మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎలివేషన్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్ కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 8 feet ఉన్నటువంటి కారిడార్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అన్నది 1650 SFTలో కన్స్ట్రక్ట్ చేశారు. వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్లు వచ్చేసి మనకి 1350 SFT అండ్ 1250 SFTలో ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా లిఫ్ట్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేశాను. మోడల్ ఫ్లాట్ కింద 1650 SFT 3 BHK ఫ్లాట్ అన్నది కవర్ చేస్తున్నాను. ఫ్లాట్ యొక్క చౌకోట్ కవర్ చేస్తున్నాను అండ్ డోర్ కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి టేక్ వుడ్ తోటి చేయించారు. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అనేది కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా కవర్ చేస్తున్నానండి. ఫ్లాట్కి సంబంధించిన హాల్ ఏరియా అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ నుంచి మెయిన్ డోర్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఆపోజిట్లో ఉన్న టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఫ్లాట్ అన్నది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్లో ఉన్న టైల్ వర్క్ కవర్ చేస్తున్నాను. షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. ఇక్కడ సజ్జా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ కిచెన్కి ఆనుకొని ఉన్న యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియాకి సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియాలో షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా నుంచి బయట వైపు ఉన్నటువంటి వ్యూ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా డీసెంట్గా ఉన్నటువంటి ఏరియాలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటీస్కిడ్ టైల్తో ఫ్లోరింగ్ చేశారు. అండ్ షవర్ ప్రొవైడ్ చేశారు. వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్రూమ్కి వచ్చేసి వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి. గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ గెస్ట్ బెడ్రూమ్లో ఉన్న షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్ నియర్ బై వచ్చేసి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అండ్ పోచారం ఇన్ఫోసిస్కి 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వెంటిలేషన్ రావడానికి 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. 9 to 10 feet వరకు ఇక్కడ టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. షవర్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ HMD అండ్ రేరా అప్రూవల్ తీసుకొని ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేశాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న ఫ్లోరింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయట వైపు వచ్చేసి బాల్కనీ ఏరియా ప్రొవైడ్ చేశారు. బాల్కనీ ఏరియాకి వచ్చేసి ఒక మంచి డోర్ ఇచ్చారు. అండ్ చౌకట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాల్కనీ ఏరియాలో వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాల్కనీ ఏరియా నుంచి బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్కి వచ్చేసి 9 to 10 feet వరకు టైల్ స్టిక్ చేశారు. అండ్ షవర్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి టవర్స్ ఉందో ఇది వచ్చేసి గ్యాలక్సీ టవర్స్ అండి. సో ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సింగపూర్ టౌన్షిప్ ఉంటుంది. సింగపూర్ టౌన్షిప్ నుంచి కేవలం 500 meter డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏదైతే ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి బిల్డింగ్ ఉందో జూమ్ చేసి చూస్తున్నాము 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. ప్రైస్ రేంజ్ మాట్లాడుకున్నట్లయితే
పర్ ఎసెప్టీ 4,600 కోట్ చేస్తున్నారు అండ్ ఎమ్యూనిటీస్కి 2,50,000 ఎక్స్ట్రా కోట్ చేస్తున్నారు. స్క్రీన్ పైన వస్తున్నటువంటి బిల్డర్ నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది కొత్త వాళ్ళు ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.